మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, పర్యాటక రంగ అభివృద్ధి, నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యంగా ఏపీ కేబినెట్ పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. 11,569.91 కోట్ల భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో కొత్తగా 31,431 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని తెలిపారు. చిత్తూరులో మండలీస్ ఇండియా ఫుడ్స్ సంస్థ 1,801 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఈ యూనిట్ కు టెక్నాలజీ అప్గ్రేడేషన్, విద్యుత్ సబ్సిడీ వంటి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించనున్నట్టు తెలిపారు. తద్వారా కోకో ఆధారిత చాక్లెట్ తయారీలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వేస్ట్ ఆయిల్ తో నడిచే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్రాజెక్టుకు కూడా కేబినెట్ ప్రత్యేక ప్రోత్సాహకాలను ఆమోదించిందని తెలిపారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు టూరిజం పాలసీలో ప్రభుత్వం కీలక సవరణలు చేసిందన్నారు. భారీ కన్సర్ట్లు, ఇంటర్నేషనల్ కార్నివాల్స్ నిర్వహణను ప్రోత్సహించేందుకు సరికొత్త వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. 20,000 మంది వరకు హాజరయ్యే ఈవెంట్లకు 2 కోట్ల VGF అందిస్తారని, 20,000 నుంచి 50,000 మంది వరకు హాజరైతే 5 కోట్ల VGF సహాయం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ భారీ ఈవెంట్ల నిర్వహణ కోసం అవసరమైతే ప్రభుత్వ మైదానాలను ఉచితంగా కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిష్టను పెంచే హై ఇంపాక్ట్ టూరిజం ప్రాజెక్టులకు ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యం ఇవ్వనుందన్నారు. పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. విశాఖపట్నం, నెల్లూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఆమోదం లభించిందని, ఈ సెంటర్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు IIT, JEE, నీట్ పరీక్షల కోసం ఉచితంగా రెసిడెన్షియల్ కోచింగ్ ఇస్తారన్నారు. నాణ్యమైన ఫ్యాకల్టీ, అత్యాధునిక సౌకర్యాలతో గురుకుల హాస్టళ్లను పూర్తిస్థాయి రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చేలా చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. IT రంగానికి సంబంధించి గతంలో అభివృద్ధి కోసం కేటాయించిన 75 కోట్ల బడ్జెట్ ను 50 కోట్లకు సవరిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందని, విద్యార్థులకు కేవలం ఉన్నత విద్యను అందించడమే కాకుండా వారిని గ్లోబల్ మార్కెట్ అనుగుణంగా తీర్చిదిద్దేందుకు స్కిల్ డెవలప్మెంట్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పార్థసారథి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.